వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను పెసరపప్పు పునుగులు స్నాక్స్ కోసం చేస్తాను. చూడండి, ఇలాగ వచ్చినాయి. నాకు మంచి కలర్లో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందుకోసం నేను ముందుగా ఒక 2 గంటల పాటు పెసరబ్యాళ్ళు నానబెట్టుకున్న, పొట్టు లేనటువంటి పెసరబ్యాళ్ళు నానబెట్టుకొని వీటిని మనం మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్ కన్నా వేసుకోండి, లేదా మిక్సీ అయినా పట్టుకోండి. నేనైతే గ్రైండర్కి వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా అల్లం వేసుకొని మనం బాగా మెత్తగా అయ్యేంత వరకు పెసరపప్పుని బాగా మనం గ్రైండర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను గ్రైండర్లో తీసి చూపిస్తాను. ఇందులోకి జీలకర్ర కొద్దిగా వేసుకున్నా, అలాగే సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ కొద్దిగా, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అంటే కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేసుకున్నా. మీరు కావాలనుకుంటే ఇంకా ఒకవేళ మీకు అల్లం మనం మిక్సీకి గ్రైండర్లోకి వేసాం కదా, అలా కాకుండా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా బాగా మనం మిక్స్ చేసేసుకొని మనం ఒకవైపు నుండి చిన్న చిన్నగా పునుగులు వేసేసుకోవడమే. చూడండి, ఇలాగ మనం వాటర్ వేయకుండా పెసరపప్పుని గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మనం చిన్నగా పునుగులు వేసుకోవడమే. చూడండి, ఒక్కొక్కటి అతుక్కోకుండా ఇలాగ వేసుకోవచ్చు. మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగే వేసుకుంటే వెంటనే చూడండి, పెసరపప్పు పునుగులు వెంటనే పైకి వచ్చేస్తున్నాయి. అంటే ఇక అంత బాగా మనం మిక్సీకి వేసేదాన్ని బట్టి, లేదా గ్రైండర్కి పిండి రుబ్బేదాన్ని బట్టి ఉంటుంది పిండి. ఇలాగ వేసుకున్నామంటే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తాయి. అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇలా వెడల్పుగా ఉండేటువంటి కడాయి తీసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా మనం ఈజీగా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మొత్తం మనం లో ఫ్లేమ్లోనే జరగాలి. తర్వాతనే మనము మొత్తం పునుగులన్నీ వేసిన తర్వాత అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలాగా ఒక 2 నిమిషాలు కదిలించుకున్నామంటే మనకి మొత్తం ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని వైపులో బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్ని వైపులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ చేసుకున్నామంటే మనకి మార్నింగ్ టిఫిన్కైనా, లేక ఈవినింగ్ టైం స్నాక్స్కైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా కూడా బాగా ఉంటాయి టేస్టీగా. మన ఇంట్లోనే, మనం బయట తెచ్చుకొని తినేదానికంటే మన ఇంట్లోనే ఈజీగా ఇందులోకి ఏదైనా చట్నీతో కానీ ఇలాగ సర్వ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి, మొత్తం ఇప్పుడు ఈ కలర్ వచ్చినాయి కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మొత్తం వీటన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. తిరిగి రెండోసారి నేను వేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవడమే. అన్ని మంచి కలర్లో ఉన్నాయి కదా, కావాలనుకుంటే ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనైతే రెండోసారి ఫ్రై చేసుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత నేను వీటిని సపరేట్ చేసేసుకొని మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవడమే. చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా రెండోసారి వేస్తే మనకి మంచి కలర్ వచ్చేస్తుంది. సెకండ్ టైం అలాగ వేసేసి ఒక 2 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసేసుకుంటే మనకి కావలసినటువంటి పెసరపప్పు పునుగులు రెడీ అయిపోయినాయి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్